హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. టెర్రస్ పైన కొన్ని కుండీల్లో కొన్ని సీడ్స్ పెట్టేస్తున్నాను. గ్రో బ్యాగ్లో పాలకూర సీడ్స్ పెట్టాను. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి చిన్న చిన్న మొక్కలు. తోటకూర అయితే పడిపోయిద్ది. ఈ పాలకూర ఇవి వచ్చేస్తే వర్షం పడినా. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ డైలీ చాలా బాగా వస్తాయి. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. స్టార్టింగ్ వచ్చిన ఫ్లవర్ ప్లాంట్ కొంచెం ఖరాబ్ అయింది. ఏవో తినేసినాయి. ఇక్కడ ఎండిపోయింది, ఏరులతో కూడా వచ్చేస్తుంది ఈ మొక్క. ఇవి తీసేస్తున్నాను. ఈ కొమ్మ కూడా ఇరిగిపోయింది. ఒక్క మొక్క ఉంటే చాలు, చాలా ఫ్లవర్స్ వస్తాయి. సీడ్స్ కూడా ఫుల్గా వస్తాయి. అవే సీడ్స్ పడి మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఫ్లవర్ ఉంది, ఇంకా పెద్దదవుతుంది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ముద్దసేం ఫ్లవర్స్ కొన్ని కోసాను ఈరోజు. పింక్ మందారం. ఈ పింక్ మందారం కొనుక్కొచ్చినప్పుడు మామూలుగా కవర్ కట్ చేసి పెట్టేశాను, కానీ మట్టి లోపల వాటి రూట్స్కి ఒక చిన్న ప్లాస్టిక్ కప్పులా ఉంది. దానివల్ల ఏర్లు వెళ్ళలేదు, ఫ్లవర్స్ కూడా సరిగా రాలేదు. ఆ కుండీలోంచి మార్చినప్పుడు చూశాను, ఇంకా తీసేసి మట్టిలో పెట్టేశాను. మట్టిలో పెట్టినాక బాగా వస్తున్నాయి. మట్టితో కప్పేసి ఉంది, దానికి ప్లాస్టిక్ కప్పు కనపడకుండా మొత్తం చెక్ చేసి పెడితేనే వస్తాయి. ఆ రూట్స్ అన్నీ మెలికలు తిరిగిపోయి ఆగిపోయి ఉన్నాయి. ఇక్కడ కొన్ని సీడ్స్ పెడుతున్నాను. మట్టి చాలా గుల్లగా లూజ్గా ఉంది. ఇలా ఉంటే చాలా బాగా వస్తాయి. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కొన్ని సీడ్స్ పెట్టేస్తున్నాను. మార్నింగ్ టైంలో వస్తుంది ఇక్కడ సన్ను. ఎండుంటేనే బాగా వస్తాయి ఏ మొక్కలైనా. టమాటా మొక్కలు కొన్ని నారు పోసాను. నవంబర్ డిసెంబర్లో చాలా బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని పెడుతున్నాను. ఇప్పుడు నారు పోసేసి ఒక 1 మంత్ తర్వాత పెడతాను. బర్డ్స్ నారు పోసినా ఉంచట్లేదు, మొత్తం కొరికేస్తూ ఉన్నాయి. ఒకటి పల్చటి క్లాత్ కప్పేశాను. అది కప్పినాక ఇంకా తినట్లేదు. చాలా బాగా వస్తుంది ఆకుకూర. ఎండ టైంలో మార్నింగ్ టైంలో కాసేపు తీసేస్తున్నాను క్లాత్. కొంచెం ఎండపడనిచ్చి మళ్ళీ తీసేస్తున్నాను, వేసేస్తున్నాను. డైలీ వర్షాలే, ఎండ ఎక్కువ లేదు ఇప్పుడు. ఇక్కడ కొన్ని పెడుతున్నాను. గ్రో బ్యాగ్లో కొన్ని పాలకూర సీడ్స్ ఫుల్ పెట్టేశాను. లాస్ట్ ఇయర్ పాలకూర చాలా బాగా వచ్చింది. చిన్న చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా వచ్చింది, కూల్ డ్రింక్ బాటిల్లో కూడా వచ్చింది పాలకూర. 3 డేస్కి ప్లేటెడ్ అయ్యేది. పెద్ద పెద్ద లీవ్స్ వచ్చాయి. అందుకే ఈ ఇయర్ మళ్ళీ పెట్టేస్తున్నాను కొన్ని. ఇప్పుడు కూడా వర్షం చాలా బాగా పడింది. 2 డేస్ వాటర్ పోయక్కర్లేదు, మొక్కలకి డైరెక్ట్గా పడదు. పెద్ద వర్షం పడితేనే పడుతుంది. ఇక్కడ ఆరెంజ్ ఫ్లవర్. ఈ ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి. ఈ కలరు ఫ్లవర్స్ అవ్వగానే ఒకసారి ఆ కొమ్మలు కటింగ్ చేస్తాను. సైడ్కి కొమ్మలు వచ్చేసి మొగ్గలు చాలా బాగా వస్తున్నాయి. ఆరెంజ్ ఫ్లవర్ స్టార్టింగ్లో అయితే చాలా పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి. ఆనియన్ మందారం. ఈరోజు పింక్, ఆరెంజ్, ఆనియన్ మందారం కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. మిర్చి మందారం ఫ్లవర్స్ ఇంకా మళ్ళీ తగ్గినాయి, అవి చాలా బాగా వస్తాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇప్పుడు ఇంకా కొత్త మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఈరంతా వస్తాయి వాటర్ పోస్తూ ఉంటే. గార్డెన్ కూడా అందంగా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ కలర్ చాలా బాగున్నాయి. కొన్ని ముద్దసేంగ్ ఫ్లవర్స్. ఒక్క సీడ్ వేస్తే చాలు, చాలా బాగా అల్లుకుంటుంది. క్రీపర్ ప్లాంట్. ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. రోజ్ ఫ్లవర్స్ లాగా కలర్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ కలర్కి యూజ్ చేస్తారు, కెమికల్ లేని కలర్.
వాష్ చేసి ఎండబెట్టేసి పౌడర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఆర్గానిక్, కెమికల్ లేవు కదా, చాలా మంచిది. చామంతి ఫ్లవర్స్ ఇప్పుడు చామంతి వైట్ కలర్ బాగా వస్తున్నాయి. దోస కొన్ని సీడ్స్ అలా వేసేస్తే చాలు, దోస మొక్కలు ఈ వర్షానికి ఫుల్గా వచ్చేసినాయి. గ్రీనరీగా చాలా బాగుంది. ఇది మొత్తం అల్లుకున్నాయి పడిమూలసినవి. ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వలేదు. దోస మొక్కలు ఇవన్నీ గ్రీన్గా చాలా బాగా వచ్చినాయి వర్షానికి. ఈరోజు కొన్ని వైట్ ఫ్లవర్స్, కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి.